కిషోర్ గారు అర్థమవుతుందా? ఈ కిషోర్ గారు ఆ కిషోర్ గారు ఉంటారు ఇక్కడ. ఏమండి జోసెఫ్ గారు అర్థమవుతుందా? అర్థమవుతుందా? మా జోసెఫ్ గారు ఎమ్మెల్యే రమ్మన్నారు అనుకోండి, 10కి రమ్మంటే 9కి వెళ్ళి కూర్చుంటారు. చూడండి, ఒట్టి మాటలు చెప్పకూడదండి. ముందే వెళ్ళి కాసు కూర్చోండి. ఎక్కడ ఉన్నాడు? పనులు చోట. ఆయన ఇంటి పక్కన ఉన్నారు, ఆయన రావాలి 2 రోజులు రావాలి, 3 రోజులు రావాలి, మళ్ళీ వెళ్ళాలి. అలాగే దేవుని పరిచర్య విషయంలో 10 గంటలకు అనుకున్నాం. మనం ఏం చేయాలి? ఏం చేయాలి? మనం అది ఎక్కువ మాట్లాడకూడదు. దైవికంగా మనం మాట్లాడేటప్పుడు సిల్లిగా మాట్లాడకూడదు. దేవుడు మాట్లాడుతుంది కాబట్టి 10 గంటలకు అనుకున్నప్పుడు ప్రతి ఒక్కరు 10 గంటలకి ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఎన్నింటికి వెళ్తావు? ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు 9 గంటలకి ఇంటర్వ్యూ అయితే 8 గంటలకు వెళ్ళి కూర్చుంటావు. అక్కడ ఒక్క కాపలా కాస్తావు. మరి దేవుడి పని అంత నిర్లక్ష్యమా? ఆ మాటలు సూటిగానే ఉంటాయి, రోషంగానే ఉంటాయి. ఏలకోలుగా దేవుడితో నుప్పుతో చెరగాట పడితే మన చేతులు కాలిపోతాయి. మనుషుల దగ్గర వెళ్ళి నటిస్తాం. మనం దేవుని దగ్గర నీ నటన పనికి రాదు. నీ మాట అవును కాదంటే లేకపోతే నోరు మూసు కూర్చోటమే. ఆ పని చేస్తానంటే చేస్తాను, చేయనంటే నోరు మూసు కూర్చుంటాను. కాబట్టి చాలా మంది కమిటీలో నేనుంటానట్టుగా మాటలు బట్టి ఉన్నారు, కానీ ఆ కమిటీ వాళ్ళు ఒక్కరు రాలా. కాబట్టి మొదటిసారి నువ్వు ఎక్కొట్టేసి జారిపోయి తొలగిపోయి ఉంటే ఈ ఫెలోషిప్ను అవమానపరచడాక అలాంటి మనకెందుకు? ఈ ఫెలోషిప్ను కించపరచడాక అలాంటి మనకెందుకు? మనకు కావలసిన వారు మనకి గుణముఖంగా ఉండాలి, ఫెలోషిప్కి అండగా ఉండాలి. మూడవది దేవునికి మహిమార్థం ఉండాలి. దేవునికి మహిమార్థం ఉండాలి. మన ఆత్మీయ జీవితానికి అభివృద్ధికరంగా ఉండాలి. 4వది ఫెలోషిప్ వచ్చిన తర్వాత నిలబడి సేవకుల ద్వారా దేవుడు మాట్లాడతాడు. సేవకుడు ఎలా ఉండాలి, సేవకుడు ఎలా ఉంటే దీవించబడతాడు, సేవ పరిచయం దీవించబడుతుంది, సేవా పరిచయం అభివృద్ధి అవుతుంది. ఒక మాట చూపించి నేను ముగిస్తాను. 1 కొరింథీ పత్రిక 13:8 చూస్తే 1 కొరింథీ పత్రిక 13:8 ప్రేమ శాశ్వత కాలమును ప్రవచనమైన నిరర్థకములకు భాషలైనను నిలిచిపోవు జ్ఞానమైనను నిర్ధారకమగును. మనము కొంత మటుకు చాలు చూడండి. ప్రేమ శాశ్వతంగా, ప్రేమ అనేది ఉంటేనే ఫెలోషిప్ అభివృద్ధి అవుతుంది. పగ పెట్టుకున్నటువంటి వాడు వస్తానని చెప్తాడు, మానేస్తాడు. పగ పెట్టుకున్నటువంటి వాడు మాటిస్తాడు, మాట తప్పుతాడు. పగ పెట్టుకున్నటువంటి వాడు సహకరించాడు. అందుకే మనం ఏమి కలిగి ఉండాలి? ప్రేమ కలిగి ఉండాలి అని. ప్రేమ ఎంతకాలం ఉంటుంది? శాశ్వత కాలం, చచ్చే వరకు. ప్రేమ లేని వాడు నా వాడు కాడని పౌలు గారు దేవుడు చెప్పేశాడు. కాబట్టి మన ఫెలోషిప్ అభివృద్ధి అవ్వాలంటే మనలో దైవికమైన ప్రేమ, ఆత్మ సంబంధమైన ప్రేమ, యథార్థమైన ప్రేమ. కొంతమంది ప్రేమికులు ప్రేమ ఉంటుంది. ఎలా ఉంటుంది? బాగున్నప్పుడు బాగానే ప్రేమ ఉంటుంది, బాగానే చికెన్ ఫ్రై కావాలా, మటన్ ఫ్రై కావాలా, ఫిష్ ఫ్రై కావాలా, బాగుండి పెడుతుంది. కాస్త ఏదైనా తేడా వస్తే మొక్కలు మంచిని కూడా కొట్టదు. వారాన్ని బాబు నువ్వు కాకపోతే ఇంకోడు. ఈ మగడు కూడా అంతే. ఈ దొంగ ప్రేమ కపటమైన ప్రేమ. కానీ దేవుని ప్రేమ శాశ్వత కాలం ఉంటుంది. కాబట్టి మన మాట అవును కాదంటే కాదు. కాబట్టి దైవజనుడిగా చెప్తున్నాను, పీపీఎఫ్ ప్రెసిడెంట్గా చెప్తున్నాను, మన మాట ఇచ్చి మాట తప్పే వాళ్ళు ఉండకూడదు. అది లోకస్తులకు తగదు, రాజకీయ నాయకులకు తగదు, మనకు తగదు. మాటకు కట్టుబడాలి. యేసు ప్రభు తండ్రి దగ్గర మాట ఇచ్చి వచ్చాడు, పడుతున్నా
నిలబడ్డాడు. అవమానపరుస్తున్నా నిలబడ్డాడు. హేళన చేస్తున్నా నిలబడ్డాడు. ఆ చిత్రవృత్తి పెడుతున్నా నిలబడ్డాడు. ఎందుకు? రాళ్ళు పెట్టడానికి. అలాగే మనం ఫెలోషిప్ను అభివృద్ధి పరచడానికి, ఈ పాస్టర్ ప్రేయర్ ఫెలోషిప్ను అభివృద్ధి పరచడానికి ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఆటంకాలు వచ్చినా మనం అందరం ప్రేమ కలిగి ఉంటేనే ఈ ఫెలోషిప్ జరుగుతుంది. ఆ ప్రేమ ఉండాలంటే 10ంటికి వెళ్తానన్నాం, 10ంటికి వెళ్ళిపోవాలి. స్కూల్కి ఎన్నింటికి వెళ్తాం? 11 గంటలకు వెళ్తామా? 10ంటికి అయితే ఉద్యోగం డ్యూటీకి ఎన్నింటికి వెళ్తాం? 10 గంటలకు అయితే 11 గంటలకు వెళ్తామా? ఏ లోక సంబంధమైన స్కూల్కి కానీ, ఉద్యోగానికి కానీ, ఇంటర్వ్యూ కానీ టయానికి ముందే కూర్చుంటున్నాం. దేవుని సన్నిధికి టయానికి ఎందుకు రావు? రాసం లేదా నీలో, పౌరుషం లేదా నీలో? ప్రతి సేవకుల్లో రాసం పుట్టుకు రావాలి. అవినీతిగా నేను ఆశిస్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా మనం సమయానికి వద్దాం, మాట కలుసుకుందాం. ప్రేమ కలిగి ఫెలోషిప్ను అభివృద్ధి పరచడానికి సహకరిద్దాం. మనం ఎవరు చేయాలి? దాసులు అంట దేవునికి దాసులు అని ఎరిగి, మనుషులకు దాసులు కావు, దేవునికి దాసులు అని ఎరిగి, మనుషులకు చేసినట్టు కాక దేవునికి చేసినట్టు సేవ, అది దేవునికి చేసినట్టు సేవ చేద్దాం. దేవుని ఆశీర్వాదం పొందుకుందాం. ప్రభు మాటలు మన హృదయాలు ఫలింపచేయును గాక. ఆమేన్.